హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పైథాన్ కోడర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ, ఎందుకంటే ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్నందుకు. అండ్ మనం నా ఛానల్లో ప్రస్తుతానికి అయితే పైథాన్ మీద వీడియోస్ తీస్తున్నాను అనమాట. ఈరోజు మనకి టాపిక్ ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్ అనమాట. అండ్ మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే 4 కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి అనమాట. ఇఫ్, ఎల్స్ ఇఫ్, దాన్ని ఎలిఫ్ అని కూడా అంటారు అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చి ఎల్స్, అండ్ ఫోర్త్ వన్ వచ్చి నెక్స్ట్ లైన్ ఎఫ్ అనమాట. అండ్ వీటన్నిటిని మీకు ఇక్కడ ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. సో ఫస్ట్ నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకుంటున్నాను. దానికోసం ఫస్ట్ w ఈక్వల్ టు 0 వద్దులేండి, 10 ఇస్తాను. ఎంటర్. ఓకే, ఇఫ్ w ఈక్వల్ టు 10, then print w ఈక్వల్ టు 10. ఓకే, ఇప్పుడు చూసారు కదా, నేను ఇక్కడ ఏం చెప్పాను, ఈ w అనే వేరియబుల్లో 10ని ఇంపోర్ట్ చేశాను. అండ్ ఈ ఇఫ్ కండిషన్లో w అనేది 10 అయితే w ఈక్వల్ టు 10 అని ప్రింట్ చేయమని చెప్పాను. అండ్ అది ఇక్కడ ప్రింట్ చేసింది అనమాట. అండ్ ఇప్పుడు మీకు ఇఫ్ ఫంక్షన్ అర్థమైంది అనుకుంటాను. అండ్ సెకండ్ వచ్చి ఎల్స్. ఓకే, ఇఫ్ w ఈక్వల్ టు 9, ప్రింట్ w ఈక్వల్ టు 9. Okay, else w ఈక్వల్ టు 10. ఇప్పుడు నేనేం చెప్పానంటే ఫస్ట్ ఇఫ్ కండిషన్లో ఏం చెప్పాను, w అనేది 9 అయితే w ఈక్వల్ టు 9 అని ప్రింట్ చేయమని చెప్పాను. అండ్ w అనేది ఎంత, 10 అనమాట. అండ్ నేను ఇప్పుడు ఇఫ్ కండిషన్ ఒకవేళ కరెక్ట్ కాకపోతే ఎల్స్ కండిషన్ని వాడుకోమని చెప్తాను. అండ్ ఇప్పుడు చూడండి, అండ్ ఈ కండిషన్ కన్నా ఫాల్స్ అయితే డైరెక్ట్గా ఈ కండిషన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. అండ్ మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఎంటర్ చేస్తాను. చూసారు కదా, w అనే ఈక్వల్ టు 10 ప్రింట్ చేసింది. అండ్ ఇది ఎక్కడుంది, ఇక్కడ ఉందన్నమాట. అంటే ఫస్ట్ కండిషన్ టెస్ట్ చేసింది అండ్ అది ఫాల్స్ అయిపోయింది కాబట్టి సెకండ్ కండిషన్కి వచ్చింది. అండ్ సెకండ్ కండిషన్లో ఉండేది ప్రింట్ చేసేసింది అనమాట. అండ్ మీకు ఇప్పుడు ఇఫ్ అండ్ ఎల్స్ మీద కొంచెం గ్రిప్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ కండిషన్ వచ్చి ఎల్స్ ఇఫ్ అనమాట. దాన్ని సింపుల్గా ఎలిఫ్ అంటారు. ఓకే, దాన్ని కూడా మీకు ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసి చూపిస్తాను. ఇఫ్ w ఈక్వల్ టు 6 into w equal to 6. Okay, elif w equal to 4 into print w equal to 4. Okay, enter. And else ఇప్పుడు ఇక్కడ కోడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, w అంటే 10 అనమాట. అండ్ ఇక్కడ w అంటే 10 అనమాట. అండ్ నేను ఫస్ట్ ఇఫ్ కండిషన్లో ఏం రాశాను, w అనేది 6 అయితే w ఈక్వల్ టు 6 అని ప్రింట్ చేయమని చెప్పాను. అండ్ ఎలిఫ్ కండిషన్లో w అనేది 4 అయితే అండ్ ప్రింట్ w ఈక్వల్ టు 4 అని ప్రింట్ చేయమని చెప్పాను. అండ్ ఈ రెండు కండిషన్స్
సాటిస్ఫై కాకపోతే అంటే ఈ 2 కండిషన్స్ ఫాల్స్ అయితే డైరెక్ట్గా ఎల్స్లోకి వచ్చి డబ్ల్యూని ప్రింట్ చేసేయమన్నాను. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఎంత వస్తుంది అంటే 10 వస్తుంది అనమాట. అండ్ నేను ఎంటర్ కూడా వేస్తున్నాను. సో చూసారు కదా మనకి అవుట్పుట్ అనేది 10 వచ్చింది. ఈ 10 ఎందుకు వచ్చిందంటే మనం ఇక్కడ డబ్ల్యూని ప్రింట్ చేయమని చెప్తాము. అండ్ డబ్ల్యూ వచ్చి ఇక్కడ 10 అనమాట. సో డబ్ల్యూని ప్రింట్ చేసేసింది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. జస్ట్ ఇప్పుడు ఏం లేదండి, ఈ ఇఫ్ అనేది అంటే ఫస్ట్ ఒక కండిషన్ అనమాట. అండ్ అది సాటిస్ఫై చేస్తే దాంట్లో ఉండే కోడ్ రన్ అవుతుంది. అండ్ అది కాలేదనుకోండి తర్వాత జస్ట్ ఇక్కడే చూస్తుంది అనమాట. W=6 కంపేర్ చేస్తుంది, W అనేది 6 కాదా అని. అండ్ W=10 కాబట్టి అండ్ ఇక్కడ ఉండేది ఫాల్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఫాల్స్ అయిన వెంటనే అది ఇక్కడికి షిఫ్ట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడికి షిఫ్ట్ అయింది, ఇక్కడ కూడా చూస్తుంది అనమాట. W=4 అండ్ దీంతో కంపేర్ చేస్తుంది. అప్పుడు ఇక్కడ W=10 యాక్చువల్గా, కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్. సో ఈ ఫాల్స్ స్టేట్మెంట్ కాబట్టి నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది ఎల్స్ అంటే ఇంకా ఈ పైన ఉండే స్టేట్మెంట్స్ అన్ని ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. అండ్ దీంట్లో మనకి కండిషన్ పెట్టడానికి అయితే ఏం పాసిబుల్ ఉండదు అనమాట. అంటే ఇక్కడ ఎలిఫ్కి ఇటు పెట్టాం కదా W=4 అట్టేం పెట్టలేమన్నమాట. జస్ట్ ఇట్లా వదిలేయడం అంతే. అండ్ ఈ పైన ఉండే స్టేట్మెంట్స్ అన్ని ఫాల్స్ అయిపోతే ఎల్స్లో ఉండే ప్రోగ్రామ్ రన్ అయిపోతుంది. అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, ఈ ఫస్ట్లోనే కండిషన్ సాటిస్ఫై అయింది అనుకోండి, జస్ట్ ఫస్ట్ కోడ్ రన్ చేసి వదిలేస్తుంది. అండ్ ఫస్ట్ది ఫాల్స్ అయింది, సెకండ్ది కరెక్ట్ అయింది అంటే ఇక్కడ W=10 అని ఒకవేళ ఉంటే ఇక్కడ ఉండే కోడ్ని రన్ చేసేస్తుంది అనమాట. మళ్ళీ ఎల్స్కి రాదు. అర్థమైంది అనుకుంటాను. మీకు కావాలంటే ఒకసారి దాన్ని మళ్ళీ రన్ చేసి చూపిస్తాను మీకు. కాబట్టి జస్ట్ దీన్ని కాపీ చేసుకుంటాను. చూసారు కదా యాస్టీస్ వచ్చేసింది. అండ్ ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ మారుస్తాను అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఎంటర్ చేస్తాను. మనకి అవుట్పుట్ అనేది ఇది వస్తుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్లో ఉండే స్టేట్మెంట్ ట్రూ అయిపోతుంది కాబట్టి మనకి అవుట్పుట్ జస్ట్ దాంట్లో ఉండే కోడ్ మాత్రమే రన్ చేస్తుంది. అండ్ నేను ఎంటర్ కొట్టేస్తున్నాను. చూసారు కదా W=10 అని వచ్చింది అనమాట. సో మీకు ఇప్పుడు ఇది ఫాల్స్ వచ్చి ఇది ట్రూ అయితే ఏమవుతుంది బ్రో అని చెప్పి మీరు అడతారనమాట. అది కూడా సేమ్ అంతే, జస్ట్ దీంట్లో ఉండే స్టేట్మెంట్ని ప్రింట్ చేసి వదిలేస్తుంది. అండ్ మీకు అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ మారుద్దాం. చూసారు కదా ఇప్పుడు నేను ఎంటర్ కొడతాను. అవుట్పుట్ అనేది మనకు ఇక్కడ రాసింది అవుట్పుట్ వస్తుంది అనమాట. సో చూసారు కదా మనకి అవుట్పుట్ ఏమొచ్చిందంటే ఇక్కడ రాసింది అది వచ్చింది. అండ్ మీరు ఇప్పుడు కంపేర్ చేయొచ్చు, ఇక్కడ జస్ట్ ఎలా గ్యాప్స్ ఉన్నాయో అండ్ ఇక్కడ కూడా అలానే గ్యాప్స్ ఉన్నాయి అనమాట. అండ్ మీకు అర్థమయ్యే చెప్తాను. పైన వచ్చిన అవుట్పుట్కి కింద వచ్చిన అవుట్పుట్కి డిఫరెన్స్ ఉంది. అండ్ అది మనం ఎగ్జిక్యూట్ చేసిండే కోడ్ని బట్టి వచ్చింది అని చెప్తాను. అండ్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇకపోతే ఈ ఇఫ్ స్టార్టింగ్లో ఉండాల, ఖచ్చితంగా స్టార్టింగ్లో ఇఫ్ ఉండాలా అండ్ ఎండింగ్లో ఎల్స్ ఉండాలా. ఇంకా 4-5 కోడ్స్ రాయాలనుకుంటే మధ్యలో ఎలిప్స్ అనేటివి ఎన్నైనా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ మీకు చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదా నేను ఏం చేశానంటే ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక ఇఫ్ పెట్టాను అండ్ 2 ఎలిప్స్ పెట్టాను అండ్ ఒక ఎల్స్ పెట్టాను అనమాట. ఇప్పుడు మళ్ళీ మీకు కోడ్ రన్ చేసి చూపిస్తాను. అండ్ చూసారు కదా అవుట్పుట్ అనేది సేమ్ వచ్చింది. అండ్ ఇక్కడ సాటిస్ఫై అయింది కాబట్టి దీంట్లో ఉండే అవుట్పుట్ వచ్చింది అనమాట. అండ్ మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను ఫస్ట్ 3 కండిషనల్ స్టేట్మెంట్స్. అండ్ ఇఫ్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఎల్స్ ఇఫ్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను, ఎల్స్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఫోర్త్ కండిషనల్ స్టేట్మెంట్ వచ్చేసి నెక్స్ట్ లైన్ ఇఫ్ అనమాట. అండ్ అది కూడా మీకు చూపిస్తుంది. జస్ట్ నెక్స్ట్ లైన్ ఇఫ్ అంటే ఏం లేదు. అండ్ ఈ కోడ్ ఏంటంటే పైన ఉండే కోడ్ని పేస్ట్ చేశాను అనమాట. ఈ నెక్స్ట్ లైన్ ఇఫ్ అంటే ఎల్స్ లోపల ఇంకో ఇఫ్ ఎల్స్ పెట్టడం అనమాట. అండ్ అది కూడా చూపిస్తున్నాను. ఇఫ్
డబ్ల్యూ ఈక్వల్ టు సంథింగ్ పెట్టేద్దాము. అండ్ ఎంత పెడదాము, 31 పెడతాను. ఎంటర్ ప్రింట్ డబ్ల్యూ ఈక్వల్ టు 31 ఎంటర్ ఎల్స్ డబ్ల్యూ. ఓకే గాయస్, అండ్ ఇలా ఎల్స్ లోపల ఇంకో ఇఫ్ ఎల్స్ని పెట్టడాన్ని నెస్ట్లని ఇఫ్ అంటారు అనమాట. అండ్ ఇది 4th టైప్ ఆఫ్ స్టేట్మెంట్. అండ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాము. మనకి అవుట్పుట్ ఎంత వస్తుందంటే 10 వస్తుంది అనమాట. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. అండ్ చూసారు కదా, మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది 10 వచ్చింది. సో ఇది ఎలా వచ్చిందంటే, ఫస్ట్ యాక్చువల్గా డబ్ల్యూ అనేది 10 అనమాట. అండ్ ఫస్ట్ స్టేట్మెంట్లో మనం ఏం రాసాము, ఒకవేళ డబ్ల్యూ ఈక్వల్ టు 6 అని రాసాము. యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ ఫాల్స్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఈ స్టేట్మెంట్ చూడండి, డబ్ల్యూ ఈక్వల్ టు 4 అని రాసాము. అండ్ ఇది ఫాల్స్ అవుతుంది కాబట్టి ఎల్స్లోకి వచ్చేస్తుంది అనమాట. అండ్ ఎల్స్లో మళ్ళీ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఇది ఫస్ట్ స్టేట్మెంట్. అండ్ ఇది కూడా ఫాల్స్ కాబట్టి నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఇది ట్రూ అయింది అనుకోండి, జస్ట్ దీంట్లో ఉండే కోడ్ రన్ చేసి ఎగ్జిక్యూట్ చేసేస్తుంది అనమాట. అండ్ మీకు అది కూడా చూపిస్తాను. రైట్ 10 ప్రింట్ డబ్ల్యూ ఈక్వల్ టు 10. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశానంటే జస్ట్ ఈ నెస్ట్లని ఇఫ్లో ఉండే కండిషన్ని జస్ట్ చేంజ్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు డబ్ల్యూ ఈక్వల్ టు 31 అనే కండిషన్ ఉంది. అండ్ ఇక్కడ నేను డబ్ల్యూ ఈక్వల్ టు 10 అని మార్చాను అనమాట. జస్ట్ మీకు ఎంటర్ చేస్తాను. మనకి ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే డబ్ల్యూ ఈక్వల్ టు 10 అని వస్తుంది. సారీ, ఫస్ట్లో స్పేస్ ఇచ్చానండి. ఓకే, స్పేసెస్ కూడా ఎర్రర్ చూపిస్తాను. అండ్ జస్ట్ సేమ్ కోడ్ రాసేసాను. అండ్ ఇక్కడ వచ్చిన స్పేసెస్ని కూడా క్లియర్ చేశాను. అండ్ ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను. చూసారు కదా, మనకి అవుట్పుట్ ఏమొచ్చింది, డబ్ల్యూ ఈక్వల్ టు 10. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు డబ్ల్యూ ఈక్వల్ టు 10. అండ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇఫ్ని ఎల్స్ని ఎలా వాడాలనేసి. ఇఫ్ని ఎలా వాడాలని అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఎల్స్ని కూడా ఎలా వాడాలని అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మీరు చెప్పచ్చు, ఒకవేళ బ్రో మనం ఇఫ్ మాత్రమే రాశాను అండ్ ఇక్కడ కండిషన్ అనేది ఫాల్స్ కండిషన్ ఇచ్చాను అంటే అప్పుడు అసలు ఏ కోడ్ని రన్ చేయదన్నమాట. మీకు అది కూడా చూపిస్తాను. ఇఫ్ డబ్ల్యూ ఈక్వల్ టు ఎస్. సో ఇప్పుడు నేనేం చెప్పానంటే డబ్ల్యూ అనేది సోము అయితే ఎస్ అని ప్రింట్ చేయమని చెప్పాను. అండ్ నేను ఇప్పుడు ఎంటర్ చేస్తాను అనమాట. అండ్ ఇప్పుడు చూసారా, మనకి ఏ అవుట్పుట్ రాలేదు. సో ఇప్పుడు చూసారు కదా, ఈ ఎఫ్ స్టేట్మెంట్లో ఉండే కండిషన్ ఫాల్స్. అండ్ సో మనకి ఈ కండిషన్ని పాస్ చేసేస్తుంది. సో ఈ కండిషన్ తర్వాత ఇంకే కండిషన్స్ లేవు కాబట్టి జస్ట్ మనకి అవుట్పుట్ కూడా రాదనమాట. అండ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఈ ఇఫ్ ఎల్స్ ఎల్ఇఫ్ ఇవన్నీ ఎలా వాడాలనేసి. అండ్ నెక్స్ట్ లైన్ గురించి కూడా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే గాయ్స్, ఈ వీడియోకి ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.